సో ఈ క్రమంలో విజయారెడ్డి ఇక్కడ ఉండేటువంటి ఫంక్షన్కి అటెండ్ అయ్యారు అనేటువంటి మాట చుట్టూరు ఉండేటువంటి నైబర్స్ నుంచి మనకు వినిపించింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఇంట్లోకి మేమే వస్తామండి అని ప్రముఖంగా గట్టిపట్టినట్టుగా ఒక నేనే వస్తున్నాను అనేటువంటి విజయారెడ్డి మాటల ద్వారా ఆ చుట్టుపక్కల వాళ్ళు చెబుతుంటే తెలుస్తోంది. అంటే ఇదేదో ఆ ఇంటికి సంబంధించి కూడా ఏదో ఎక్కడో చిన్న ఇష్యూస్ తెర వెనుక జరుగుతున్నట్లుగా కూడా మనం అనుకోవచ్చు అంటారు. డెఫినెట్లీ ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు తన పేరు మీద లోన్స్ ఉండి, తన పేరు మీదనే ఈఎంఐస్ ఉండి, ప్రతి నెల తన శాలరీ నుంచి ఆ ఈఎంఐస్ కట్ అయ్యి మరి తనకు సంబంధించిందే అయి ఉండొచ్చు. కాబట్టి తన హక్కుగా మరి దాని మీద ఏమైనా చర్చ జరిగిందా ఫ్యామిలీలో తెలియదు, కానీ తన హక్కుగా చెప్పి ఉండే అవకాశం ఉండొచ్చు. మరో పక్కన మనం చూస్తే ఒక 6 months బ్యాక్ 6 నెలల కింద ఇప్పుడు తన తల్లి దగ్గర ఉంటున్న ఇంటికే మూడో వ్యక్తి, సంబంధం లేని ఒక ర్యాండమ్ పర్సన్, అతని డీటెయిల్స్ మనకి ఇప్పటికి తెలియదు. సో అతనికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఇంటికి వచ్చారు, విజయారెడ్డి దగ్గరికి వచ్చి విజయారెడ్డితో వాగ్వాదానికి దిగారు, విజయారెడ్డి పైన దాడికి దిగారు అంటూ కూడా ఇటు స్థానికులు అలాగే మరీ ముఖ్యంగా ఇటు రిలేటివ్స్ కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. అంటే ఏ రకంగా, అంటే ఏదన్నా బ్యాడ్ గానా లేకపోతే ప్రాపర్ దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన దగ్గర అయితే లేవు. ఈవెన్ రిలేటివ్స్ కూడా ప్రస్తుతానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆన్ కెమెరా వచ్చి వాళ్ళు ఎవరు దీనిపై మాట్లాడాలనుకోవట్లేదు. ఇప్పుడు 6 నెలల క్రితం జరిగిన సంఘటనకి ఇప్పుడు సడన్గా ఈ జనవరి 31 నుంచి చనిపోయినటువంటి సంఘటనకి ముడిపెట్టడం కరెక్టేనా అనేది కూడా ఆ కుటుంబ సభ్యుల వాదనగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఎక్కడ మొదటి నుంచి మనం చూస్తే జనవరి 31 తెల్లవారుజామున జరిగిన ఇన్సిడెంట్ అనుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మా చెల్లి మంచిది, మా చెల్లి ఒక స్ట్రాంగ్ పర్సను, లేకపోతే నా భార్య మంచిది, నా భార్య స్ట్రాంగ్ పర్సను, నా కూతురు మంచిది, నా కూతురు ఒక స్ట్రాంగ్ పర్సన్ అంటూ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి విషయాలు మాట్లాడారు. కానీ ఒక 5-6 రోజుల దాకా ఎవ్వరు కూడా దీనికి ఎవరు కారణమో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, తొందరగా పోలీసులు ఈ కేసుని స్పీడప్ చేయాలి అన్న మాట మొదటి 5-6 రోజుల్లో మనం ఎక్కడా వినలేదు. కళ్యాణ్, ఇక్కడ మరొక విషయం ఏంటంటే వాళ్ళు చర్లపల్లి స్టేషన్కి వచ్చారు, ఆ పాపని బాబుని తీసుకుని విజయారెడ్డి చర్లపల్లి స్టేషన్కి వెళ్ళి ఆ కార్ పార్కింగ్లో కార్ పార్క్ చేసి తన యొక్క శాంసంగ్ ఫ్లిప్ ఫోన్ కూడా అందులో పెట్టినటువంటి సందర్భం. సో సుమారుగా అది 1.5 lakh 2 lakhs సుమారుగా ఉంటుందని పోలీసులు గుసగుసలు ఆడుకుంటుంటే మనకు తెలిసినటువంటి మాట. సో ఇదంతా పక్కన పెడితే ఉన్న ఒక్క ఫోన్ అక్కడ పెట్టేసిన తర్వాత తల్లికి కాల్ చేసిందని, అన్నతో చివరిగా గంట సేపు కొట్లాడిందని వాళ్ళు మీడియా కథనాలు కూడా వచ్చినటువంటి సందర్భం. నిజంగానే ఫోన్ చేసి ఉండుంటే గనక ఆల్రెడీ కారులో ఉన్నటువంటి ఫోన్ అదొక ఫోన్ అయితే ఇంతకీ ఈ ఫోను ఎవరిది? తన తల్లి కూడా మాట్లాడిందనేటువంటి విషయం కూడా మన తొలివెలుగుతో చెప్పినటువంటి సందర్భం. నాకు చివరిగా కాల్ చేసింది, ఎక్కడికి వెళ్ళావు అని అనగానే బయట ఫంక్షన్కి వచ్చాను, పిల్లలతో కలిసి ఫంక్షన్కి వచ్చానంటే నువ్వు ఆ మొక్కేదో చెబితే ఈరోజు నేను రైస్ నా ఒక్కదానికి పెట్టుకునేదాన్ని కదా అని చెప్పేసి తల్లి కూడా చిన్న వాగ్వాదం ఫోన్లో చేసినట్టుగా. సో మొత్తం నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఒక ఫోన్ ఉండగా పట్టాలపైన ఇంకొక ఎక్కడో ఫోన్ పడిపోయింది అనేటువంటి ఒక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. సెకండరీ ఫోన్ అనేది దాని గురించి డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి ఎక్కడ క్లియర్గా లేవు. బట్ ఖచ్చితంగా తను కాన్వర్జేషన్ తల్లితో మాట్లాడింది. తల్లితో ఏం చెప్పింది అని అంటే, నేను ఆఫీస్లో ఒక ఫంక్షన్ ఉంది, పిల్లల్ని తీసుకొని ఆఫీస్ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను, నాకు రావడానికి టైం పట్టుద్ది అని తల్లితో మాట్లాడినప్పుడు తల్లి ఇంత లేట్ అవుతుంది, అసలు పిల్లల్ని కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా, ఆఫీస్ ఫంక్షన్ అంటున్నావు, మరి అలా అంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అంటూ డిస్కషన్ అయితే జరిగింది. అది ఒక 5 to 10 minutes డిస్కషన్ జరిగింది అంటూ ఇటు స్థానికులు చెప్పుకొస్తున్నారు. మరో పక్కన మనం చూస్తే ఇటు కార్లో ఫోన్ పెట్టింది, అది ఎప్పుడు మనం టైం లైన్ అంతా చూస్తే కనుక 11:30 ఆ సమయంలో పార్కింగ్లో కార్లో ఫోన్ వదిలేసింది. 11:30 తను బయలుదేరి ప్లాట్ఫామ్ దాకా రావడానికి 12 అయింది. మధ్యలో వాటర్ బాటిల్ పర్చేస్ చేయడం అదంతా, ఆ బాడీ లాంగ్వేజ్ అంతా మనం చూసాం ఆల్రెడీ. ఆ బాడీ లాంగ్వేజ్ చాలా క్లియర్గా అసలు అలాంటి ఒక స్టెప్ తీసుకోబోతున్నాం, అలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకోబోతుంది. ఆ వాటర్ బాటిల్ ఎక్కడ తీసుకుంది తను మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత లిఫ్ట్ దగ్గరికి వెళ్ళే ముందు మధ్యలో ఉన్న ఒక కియాస్క్, ఒక చిన్న షాప్ లాంటి కియాస్క్ దగ్గర అక్కడ వాటర్ బాటిల్ పర్చేస్ చేసింది. తర్వాత వెళ్ళింది. అది కూడా ఫోన్ పే ద్వారానే అంటున్నారు. ఫోన్ పే దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లో అయితే ఏం లేదు. మేబీ క్యాష్ కూడా క్యారీ చేసి ఉండొచ్చు, మేబీ ఇంకొక ఫోన్ మీరు అన్నట్టు ఇంకో ఫోన్ ఉండి ఉండొచ్చు మేబీ. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్లో ఎక్కడ చూసినా మనం
గమనించింది విజయారెడ్డిని ఇంతకుముందు, లేకపోతే కొడుకుని గమనించాము. ఆ పాప చేతనని ఒక్కసారి మనం చూస్తే కనుక చేతన ఎక్కడ చూసినా తను కొంచెం సీరియస్, కొంచెం డల్గా తల కిందికి దించుకొని తల్లి వెనుక తల్లి ఆ చేతిని ఎప్పుడు హోల్డ్ చేసే ఉంది. కొంచెం సీరియస్నెస్ కూతురు దగ్గర కనిపిస్తుంది. మేబీ అనుమానాలు ఉన్నాయా, స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చింది, ఈ రాత్రి ఎందుకు తీసుకొచ్చింది, లేకపోతే ముందే కార్లో ఆ విషయం అంటే వాళ్ళు తీసుకోపోయే ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ గురించి ముందే కార్లో ఏమైనా డిస్కస్ చేశారో ఏమో తెలియదు. కానీ ఇటు కొడుకు దగ్గర లేకపోతే విజయరెడ్డి దగ్గర ఆ బాడీ లాంగ్వేజ్లో ఎక్కడ మనకు అనిపించట్లేదు నెక్స్ట్ ఏదో చేయబోతున్నారు, ఇంకొక 20 నిమిషాల్లో, ఇంకొక 30 నిమిషాల్లో ఏదో చేయబోతున్నారు అన్నట్టు ఎక్కడ అనిపించలేదు. కానీ ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలు నిజంగా ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక తల్లిని, ఆ ప్రేరేపిస్తున్నటువంటి తన మదర్ని అంటే ఎక్కడ కూడా కన్విన్స్ చేయలేకపోయారంటారా? ఖచ్చితంగా కన్విన్స్ చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. ఇంటర్మీడియట్ కదా, 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు, ఖచ్చితంగా వాళ్ళకు అవగాహన ఉంటుంది లైఫ్ పైన. తల్లిదండ్రులు ఒకవేళ ఆ వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు డివోర్స్, ఈ మధ్యకాలం మనం చాలా చూస్తున్నాం, ఏదో ఒక కారణాల వల్ల ఆ పేరెంట్స్ డివోర్స్ తీసుకోవడం, విడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళనే పిల్లల దగ్గరుండి కూర్చోబెట్టి ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకుందాం, లైఫ్లో ముందుకెళ్దాం, ఎలా బాగుందాం అని ఖచ్చితంగా చర్చిస్తారు. ఎందుకంటే వాళ్ళకి సమాజం అంటూ కొంత అవగాహన, ఇంకో మహా అయితే ఒక 4-5 సంవత్సరాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు, సమాజంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు, సినిమాలు చూసుంటారు, ఫ్రెండ్స్ దగ్గర వేరే విషయాలు వినుంటారు, వాళ్ళు న్యూస్లో చూసుంటారు, సమాజం గురించి అవగాహన ఉంటుంది. ఇంకో పక్కన చదువులో కూడా ప్రావీణ్యం చూపిస్తుంది, కూతురు మంచి ప్రావీణ్యం చూపిస్తుందని చెప్పారు. సో మొత్తం మీద ఇటు సైకలాజికల్గా కాకపోయినా ఫిజికల్గా అయినా కూడా ఇటు కొడుకు కూతురు ఇద్దరు కలిసి తల్లిని పక్కకి లాకెళ్ళొచ్చు ఎక్కడైనా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా. అలా ఉన్నారు ఇద్దరు కూడా పిల్లలు, అంత హైటు, పర్సనాలిటీ, ఇద్దరు తల్లి కంటే కరెక్ట్గా తల్లిని ఇద్దరు లాక్కెళ్ళే పర్సనాలిటీస్లో ఉన్నారు. సో పిల్లల్ని తను ఎలా మనసు మార్చింది అనేది స్టిల్ $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం ఇప్పటికీ దొరకట్లేదు. ఎందుకంటే సరే తల్లిగా తను ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఒక ఎక్స్ పార్టీ నుంచి ఇబ్బంది కావచ్చు, లేక ఎక్స్ అనే కారణం వల్ల ఇబ్బంది కావచ్చు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, అంటే 12 దాటితే 31 వస్తుంది. వీళ్ళంతా కూడా తను విజయారెడ్డి తల్లి హోదాలో అటు హాస్టల్కి వెళ్ళి కూతుర్ని, ఇటు హాస్టల్కి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని ఇద్దరిని పికప్ చేసుకుని కరెక్ట్గా 31 12 దాటిన తర్వాత అయితే ఇంకా మిడ్ నైట్ 12 to 1 మధ్య జరిగినటువంటి సందర్భంగా ఎవరైతే ఉన్నారో ఆ లోకో పైలట్ కావచ్చు, గూడ్స్ డ్రైవర్ అయితే ఇంకా అతని పేరు కూడా రివీల్ చేయొచ్చు, మరి అది పక్కన పెడితే మనకి బయట నుంచి వస్తున్నటువంటి ఈ కథనాల ప్రకారం ఎదురుగుండా అంటే ఓ పక్కన బాబు, ఓ పక్కన కూతుర్ని ఇలా పట్టుకుని ఇలా కౌగులించుకుని ఆ ఎదురుగుండా వస్తున్నటువంటి ట్రైన్కి నిల్చున్నారు అనేటువంటిది లోకో పైలట్ మాటగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అయితే అసలు నిజాలు రావాల్సి ఉంది. మరి వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా గైడ్లైన్స్ ప్రకారం, వాళ్ళు కూడా పోతుంటారు. సో కరెక్ట్గా భర్త పుట్టినరోజు నాడే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.